మా స్తుతులకు కారణభూతుడవైన మా ప్రియ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు స్తుతులకు పాత్రుడవు కాబట్టి ఈ సమయంలో బిడ్డలు ఎన్నో పాటలతో స్తుతించి ఆరాధించి ఉంటుండగా మా స్తుతులపై ఆశీనుడుగా ఉన్న నీవు మాతో మాట్లాడండి. ఆశతో వచ్చిన నీ బిడ్డలను నీ వాక్యము చేత తృప్తిపరిచి ఆత్మీయ ఆహారము చేత బిడ్డలను ప్రభా నీవే బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ తండ్రి, ఆమేన్ ఆమేన్. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి ఇది నా వాక్య భాగములో నుంచి అర్థవంతమైన జీవితం కొరకు యవనుల అన్వేషణ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రతి మనిషి తన జీవితంలో ఒక అర్థవంతమైనటువంటి బ్రతకాలి, లేదు జీవించాలని ఆశపడతారు. కొంతమందిని అంటూ ఉంటారు, వీడు అసలే అర్థం కావట్లేదు అంటారు. అంటే వాని జీవితం ఎవరికి, వాని జీవితం ఎటు పోతుందో, వానికి ఒక గురి గమ్యము అనేటువంటిది లేనటువంటి జీవితాలు చాలామంది జీవిస్తూ ఉంటారు. కానీ ఒక మనిషి ఎప్పుడైనా సరే తన జీవితంలో ఒక అర్థాన్ని సంపాదించుకోవాలి. అలా ఉన్నప్పుడే వారి జీవితానికి ఒక పరమార్థం అనేటువంటిది ఉంటుందన్నది మనం చూస్తున్నాం. అయితే అర్థవంతమైనటువంటి జీవితం, లేదు ఫలభరితమైనటువంటి జీవితము ఒక మనిషిలో ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ వయసు నుంచి స్టార్ట్ అవుతుంది? యవన కాలం చాలా ప్రాముఖ్యం. అంటే యవన కాలములో ప్రవేశించిన తరువాత ఆ వ్యక్తి యొక్క గురి అనేటువంటిది దేని మీద అయితే ఉంటుందో ఆ గురి అనేటువంటి దాన్ని ఎంచుకున్న తర్వాత దానిలోనే ఆ వ్యక్తి ప్రయాణం చేస్తాడు. అలా ప్రయాణం చేసే వ్యక్తి చివరికి ఆ గురిలో నైపుణ్యత సంపాదించుకుంటాడు. అది ఏదైనా కావచ్చు, పరిశుద్ధత కావచ్చు, పాపము కావచ్చు, పనులు కావచ్చు, లేకపోతే తిరుగుబోతుతనం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అంటే ఒక మనిషి యొక్క జీవితము యవన కాలములో తను ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు. ఆ ఎంచుకున్నటువంటి మార్గములో ఇక అది ఆ మార్గం అనేటువంటిది అతనికి స్థిరంగా ఉండిపోతుంది. కాబట్టి ఈనాడు చాలామంది జీవితాలు, అంటే అన్వేషణ అనేటువంటిది ఏ జీవితం కోసం ఈనాడు యవనులు చేస్తున్నారు? అర్థవంతమైన జీవితమా, అర్థము లేనటువంటి జీవితం కోసం ఈనాడు యవన బిడ్డలు అన్వేషణ చేస్తున్నారన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, యవనులు తప్పక తొట్టిల్లుతారంటే యవన ప్రాయం వచ్చిందంటే ఆ యవన ప్రాయం నుంచి వారి జీవితాలు అనేటువంటివి తొట్టుపాటుకి గురి అవుతూ ఉంటాయి. అంటే తొట్టుపాటు గురి అవటం అంటే అది మంచి కానీ చెడు కానీ ఎంచుకునేటటువంటి ఆలోచన కావచ్చు, దానిలో బలంగా కొనసాగేటటువంటి ఆలోచన కావచ్చు, యవన ప్రాయంలోనే బిడ్డలకు స్టార్ట్ అవుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో యవనస్తులు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి ఒకసారి. యవనస్తులు ఎంతమంది ఉన్నారు? అంటే ఏ వయసు వాళ్ళు ఉంటే పెళ్ళి కాకపోతే యవనస్తులు అనుకుంటున్నారా మీరు? పెళ్ళైన వాళ్ళు కారా? చెప్పండి ఒకసారి. పెళ్ళైన వాళ్ళు యవనస్తులా కారా? సుమారుగా అంటే 35 సంవత్సరాల లోపు వాళ్ళందరూ ఎంతమందికి 35 సంవత్సరాలు ఉన్నాయి? ఇప్పుడు ఎత్తండి చేతులు. 35 సంవత్సరాల లోపు వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు వయసు బయటపడింది కాబట్టి అందరూ ఎత్తుతారు. అమ్మో ఇంత వయసు అని అనుకుంటారు కాబట్టి మంచిది. అంటే ఇప్పుడు యవనస్తులు ఎక్కువ ఉన్నారా, ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారా? మళ్ళీ ఒకసారి లేపండి. యవనస్తులు 35 సంవత్సరాల లోపు వాళ్ళు. మంచిది, గమనించండి. అంటే వాస్తవంగా యేసుక్రీస్తు వరకు, అంటే బైబిల్ ఒక మాట ఏమిటంటే, పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదగుచున్నట్లుగా మేలు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఈనాడు చాలామంది కూడా ముసలోళ్ళు కూడా యవనస్తులాగా కనపడాలని ఏం చేస్తున్నారండి? మేకప్లు వేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ముసలోళ్ళమైనా మేము యవనస్తులం అన్నటువంటి ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది. మంచిది. అలా అంటే నీవు శారీరకంగా యవనస్తులుగా మీరు కనపడడానికి ప్రయత్నం చేస్తున్నారు, మంచిదే. అలా ప్రయత్నం చేసేటటువంటి మీరు ఆత్మీయంగా కూడా ఎట్లా ఉండాలి? మరి ఆత్మీయంగా ఉండేసరికి ఎట్లుండాలి అంటే, వేషధారణ వస్త్రధారణ ఏమో యవనస్తులాగా చేస్తారు, ఆత్మీయతకు వచ్చేసరికి అయ్యా మేము ముసలోళ్ళం, మాకేమి చేత కాదన్నట్టుగా ఆలోచన చేసేటటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నది. అంటే
లోక సంబంధమైనటువంటి విషయాలలో సాతాను యవనస్తులాగా ముసలాలను కూడా ఏం చేస్తున్నారండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి వాటితో పరిగెత్తిస్తున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి అసలు ఏమీ చేతగానటువంటి వాళ్ళలాగా, ముసలోళ్ళలాగా, అసలు ఏమీ బలము లేనటువంటి వారిలాగా సాతాను మనల్ని కృంగదీస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే, క్రీస్తులో మన యొక్క జీవితం అనేటువంటిది ఉంటే, బైబిల్ గ్రంథములో కాలేబు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని కానాను దేశానికి వేగి చూడడానికి పంపిస్తాడు. పంపించినటువంటి క్రమంలో అప్పుడు కాలేబు యవనస్తుడు అనమాట. ఆ యవనస్తుడైనటువంటి కాలేబు వెళ్తాడు, చూస్తాడు, దేవుడు మాకు ఇంత శ్రేష్టమైన దేశాన్ని ఇవ్వబోతున్నాడని సంతోషిస్తాడు. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ దేశంలోని మనుషులు చాలా బలవంతులు, వాళ్ళ చేతుల్లో మనం ఓడిపోతామని కొంచెం నిరాశపరుస్తుంటారు. అట్లా ఆ యవన ప్రాయములో ఉండి వేగి చూసినటువంటి కాలేబు ఆ తరువాత 40 సంవత్సరాలు వారు అరణ్య మార్గంలో తిరిగిన తర్వాత, ఆ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అంటే సుమారుగా యవనస్తు అంటే ఆ టైంలో బహుశా కాలేబుకి ఒక 30-25 లోపు అనుకుందాం. తర్వాత వారు అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు తిరిగారు. అంటే సుమారుగా 70-80 సంవత్సరాల వయసు. ఆ 80 సంవత్సరాల వయసులో కూడా కాలేబు యెహోషువతో ఒక మాట అంటాడు. ఇదిగో మోషే కానాను దేశాన్ని చూడడానికి పంపించినప్పుడు నాకెంత బలముందో, ఎంత మంచి కనుదృష్టి, అంటే శారీరకంగా ఎంత బలముందో. ఇప్పుడు నేను 80 సంవత్సరాలు, ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చాను అనుకుంటున్నారు, కానీ అప్పుడున్న బలమే ఇప్పుడు కూడా నాకు ఉన్నది అని చెప్పడం జరిగింది. అంటే క్రీస్తులో దేవుణ్ణి బట్టి కాలేబు చెప్తున్నాడు, నేను బలవంతుడనే, నేను బలవంతుడు. అందుకే ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఎప్పుడు కూడా బలంగానే ఉండాలి. ఆ బలంగా ఉన్నటువంటి మనలను నువ్వు ఏ ఏజ్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా నీవు బలవంతుడుగానే ఉండాలి. అందుకే క్రీస్తులో ఉన్నటువంటి వారు పిల్లలైన బలవంతులే, యవనులైన బలవంతులే, వృద్ధులైన బలవంతుడే. ఇప్పుడు దావీదు బాలుడుగానే ఉన్నాడు, అయినా దేవుణ్ణి బట్టి ఎంత బలవంతుడు చెప్పాలా? ఎంత బలవంతుడు? గొల్యాతుని చంపగలిగినటువంటి బలవంతుడు, సింహాన్ని, ఎలుగుబంటుని చంపగలిగినటువంటి బలవంతుడు. అంటే ఇప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి వారికి వయసుతో సంబంధము లేదంటే, నీవు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు నీవు శత్రువుని ఎదిరించడానికి, సాతాన్ని ఎదిరించడానికి ఎప్పుడు కూడా నీవు ఎలా ఉండాలట? బలవంతుడివే, నీవు బలవంతుడివే. కానీ ఈనాడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే, దేవునిలో ఉన్నటువంటి మనము, క్రీస్తుని బట్టి బలవంతులుగా ఉండాల్సినటువంటి మనము బలహీనులమైపోతున్నాం. కారణం ఏంటిదంటే, క్రీస్తు మనలో లేకపోవడం వల్ల. మోసే చనిపోయే నాటికి మోసే వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలు? మోసే జీవించిన కాలం 100? డౌట్గా చెప్తున్నారా, నిజంగానే చెప్తున్నారు? డౌట్ లేదు, 120 సంవత్సరాలే. 120 సంవత్సరాలు. మోసే చనిపోయే నాటికి మోసే కంటి చూపైనా తగ్గిపోయిందా? పోనీ బలం ఏమన్నా తగ్గిపోయిందా? ఏమీ తగ్గిపోలేదు. అంటే చనిపోయే వయసు కల్లా కూడా ఆ యొక్క మోసే బలవంతుడుగానే ఉన్నాడు. అంతేకాదు, శారా ఏమనుకుంటుంది అంటే, నేను ముసలిదానైనటువంటి నాకు, లేదు ముసలివాడైనటువంటి నా భర్తకు పిల్లలు ఎలా పుడతారు? అంటే యవన ప్రాయములో పిల్లలు పుడతారేమో కానీ ముసలితనంలో పుడతారంటే అదొక డౌట్గానే ఉండిపోయింది. కానీ దేవునికి అసాధ్యమేమీ లేనేలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పటికీ కూడా దేవునిలో బలవంతులమే. ఇప్పుడు బలం ఉంటేనే ఎవరిని జయించగలుగుతాం? మనం శత్రువుని మనము జయించగలుగుతాం. కాబట్టి యవన ప్రాయములో నీవు దేవుని కొరకు బలమైన సాధనముగా ఉంటే, లేదు ఇంకొక విషయంలో నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే నువ్వు ఏ వయసులో ఉన్నా ఆ వయసులో ఉన్న నీవు దేవునిలో ఉంటే అలా ఉన్నటువంటి నిన్ను దేవుడు బలవంతుడుగానే చేస్తాడు. అది ఏ విషయంలోనైనా కావచ్చు. ఇప్పుడు ఇర్మియా అంటాడు, ఏమంటాడంటే, ఇర్మియాని దేవుడు ప్రవక్తగా ఎన్నుకుంటాడు. అప్పుడు ఇర్మియా ఏమంటాడంటే, ప్రభువా, నేను పిల్లవాడిని, నేను బాలుడిని, నేను పిల్లవాడిగా వెళ్ళి పెద్దవాళ్ళకి నేను ఎలా చెప్పగలుగుతాను అని చెప్పేసి అంటే దేవుడు ఏమంటాడు, ఇర్మియా నీవు బాలుడునని అనవద్దు, తల్లి గర్భములో
రూపింపబడక మునిపే నేను నిన్నేం చేశాను, నేను ఏర్పాటు చేసుకున్నాను. అంటే ఇప్పుడు తల్లి గర్భములో ఇర్మియాని రూపించిందే ఆయనను ప్రవక్తగా చేయడానికి. ఇప్పుడు టోటల్గా చూస్తే తల్లి గర్భములోనే దేవుణ్ణి బట్టి ఇర్మియా ఎలా ఉన్నాడట, బలవంతుడే. కానీ మనం దాన్ని గ్రహించకుండా ఎప్పుడు బలహీనులుగానే ఉంటూ ఆ సాతాన్ని, పాపాన్ని, లోక సంబంధమైన క్రియల్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయడానికి ఇష్టపడమండి? ఎదిరించడానికి ఇష్టపడం. ఇప్పుడు ఇంటి పక్కలు గొడవ పెట్టుకుంటున్నారు. పిల్లల కానుంచి, యవనస్తులు కానుంచి, ముసలోళ్ళు కానుంచి గొడవకు పోతారా లేదా? గొడవకు వెళ్తారా లేదా? చేతగాని వాడైనా ఏం చేస్తాడు, ఒక మాట అయినా రోషం తెచ్చుకొని తిడతాడు. అక్కడ వయసుతో సంబంధం ఏమి లేదు. ఎక్కడ లోక సంబంధమైనటువంటి గొడవలు కావచ్చు, లోక సంబంధమైన విషయాల్లో కావచ్చు, వయసుతో సంబంధం లేకుండా ఏం చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి అన్నీ అడ్డొస్తూ ఉంటాయి. అందుకే మనము, నీకు రోషం ఉంటే, లేదు బలం ఉంటే, ఆ బలము కలిగిన నీవు శత్రువుని ఒక మాట అంటానికైనా, లేదు వాడిని ఖండించడానికైనా, వాడిని ఎదిరించడానికైనా ఇష్టపడతావు. కానీ ఈనాడు మనం గమనించాల్సింది ఏంటిదంటే, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము యవనులుగా ఏం చేయాలట? వాక్యం చెప్తుంది, యవనస్తులు బలవంతుని చేతిలో బాణము వంటివారు ఆలోచన చేయాలి. అంటే నీవు అంటే బలవంతుని చేతిలో ఒక బాణం పెట్టండి, పిల్లవాని చేతిలో పెట్టండి, ముసలోడి చేతిలో పెట్టండి. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్న బాణం స్పీడ్ వెళ్తుంది చెప్పాలా? అందుకే నాడు గమనించాలి. సంఘములో కానీ, ఊర్లో కానీ, ఊరు పాడైపోతుందంటే ఎక్కువగా దాంట్లో ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుందంటే, ఇప్పుడు ఊరంతా తాగుబోతులంటే ముసలోళ్ళు తాగితే తాగుబోతులుగా గుర్తించరు. ఎవరిని ఎక్కువగా గుర్తిస్తారు? యవనస్తులు తాగి తందనాలు ఆడుతూ ఉంటే, అబ్బా ఆ ఊరంతా ఎట్లా ఉంది, సొదొమ గొమొర పట్టణాల్లాగా ఉందంటారు. ఎవరిని బట్టి? అదే యవనస్తులు మంచి అందరూ ఏదో పోలీస్ జాబో, లేకపోతే మిలిటరీలోనో, లేకపోతే ఇంకా టీచర్ జాబులు అన్నీ సంపాదించుకుంటే ఏ వయసులో సంపాదిస్తారండి? ఉద్యోగాలు ఏ వయసులో వస్తాయి చెప్పాలా? గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి ఏజ్ పెట్టింది ఎంత? మినిమం 35 years లోపు. 35 years. ఇంకా ఆ తర్వాత నువ్వు దేనికి, ఏ జాబుకి నువ్వు ఎలిజిబుల్ కావు. అంటే ఇప్పుడు యవనస్తులుగా ఉన్నటువంటి మీరు త్రాగుబోతులయ్యారనుకోండి, ఆ ఊరే పాడైపోతుంది. అదే యవనస్తులు కష్టపడి చదువుకొని జాబు సంపాదించుకుంటే ఆ ఊరికి ఏ పేరు వస్తుంది? అంటే ఇప్పుడు ఒక ఊరికి మంచి పేరు రావాలంటే ఆ ఊరిలో అందరూ ఉద్యోగస్తులు ఏ వయసులో సంపాదించుకుంటారు? యవన కాలంలో ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఇప్పుడు యవన కాలంలో అందరూ ఉద్యోగాలు సంపాదించుకుంటే ఆ ఊరికి ఏం పేరు వస్తుంది? ఏ పేరు వస్తుందండి? ఊర్లో అందరూ జాబర్సేర్ అంటారు. ఏమంటారండి? ఎవరిని బట్టి? ముసలోళ్ళని బట్టా, పిల్లల్ని బట్టా, ఎవరిని బట్టి అంటారు? కేవలం యవనస్తులను బట్టి అంటారు. ఆ ఊర్లో అందరూ ఉద్యోగస్తులే ఉన్నారు. లేదా ఆ ఊర్లో అందరూ తాగుబోతులంటే ఎవరిని బట్టి అంటారు? ఆ ఊర్లో అందరూ వ్యభిచారులు అంటే, దొంగలంటే ఎవరిని బట్టి అంటారు? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి కానీ, గృహానికి కానీ, ఊరికి కానీ మంచి పేరు తీసుకొచ్చేటటువంటి విషయంలో యవనస్తులది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఉంటుంది. కానీ ఈనాడు ఆ అన్వేషణ అనేటువంటిది, ఈనాడు అర్థవంతమైన జీవితమును కనుగొనే విషయంలో అన్వేషణ చేయట్లేదు. కానీ అర్థము లేని జీవితాలు, అర్థము లేని బ్రతుకులు బ్రతకడానికి ఈనాడు యవన సమాజం పరుగులెత్తుతూ ఉంది. వాస్తవంగా గమనించాలి. నీవు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చాలా గ్రహించాల్సిన సత్యం ఏంటిదంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపేస్తుంది. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ నీవు స్నేహం అనేటువంటి దాని దగ్గరికి వచ్చేసరికి ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు? స్నేహాలు ఎవరు ఎక్కువ చేస్తారు? పిల్లలు చేస్తారా? యవనస్తులకి ఫ్రెండ్షిప్ ఎవరికి ఉంటుందండి? యూత్కి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది. పిల్లలకి అంతే ఉండదు. వాళ్ళు అవసరమైతే పోతారు, లేదంటే ఆడుతూ లేకపోతే వచ్చేస్తారు. కానీ యూత్ ఎట్టుంటుంది? యూతులు ఈనాడు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా సిట్టింగులు ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏముంటాయండి? సిట్టింగులు కనపడతా ఉన్నాయి. నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా, అప్పుడప్పుడు ఎక్కడ మోరీ కనపడితే అక్కడ ఎక్కడ ఉంటారండి? రోడ్డు మీద అటుపక్క ఇటుపక్క పాపం
డివైడర్లు కడతా ఉంటారు బ్రిడ్జీలు వచ్చినప్పుడు. ఆ బ్రిడ్జీల మీద కనపడతా ఉంటారు ఎవరు? ఈ సిట్టింగ్ బ్యాచ్ అంతా. అంటే ఈనాడు చాలామంది జీవితాలు అర్థవంతమైన జీవితం గురించి ఆలోచన చేయకుండా అర్థము లేని బ్రతుకులు బ్రతుకుతూ ఆ జీవితాల్లో కన్నటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, కట్టుకున్న భర్తకు లేదు భార్య కావచ్చు, దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు. చాలామంది జీవితాలు పాడైపోతున్నాయండి యవ్వన ప్రాయములో. బలవంతుని చేతిలో బాణంగా ఉంటే పరిశుద్ధత కలిగినా నీవు ఆ పరిశుద్ధతలో పౌరుషం కలిగి ఉంటావు. పాపం చేసినా పాపంలో కూడా నువ్వు ఎలా ఉంటావు గమనించాలి. యవ్వన ప్రాయములో నీవు దేవుని కొరకు నిలబడితే ఆ దేవుని కొరకు నిలబడినటువంటి నీవు పౌరుషంగానే ఉంటావు. ఇక ముసలితనంలో దేవుని నమ్ముకుంటే అప్పుడు నీకేం పౌరుషం వస్తుందా? రానే రాదు. అందుకోసమనే సాతాను ఈనాడు యవనస్తులను టార్గెట్ చేసి వారిని పాపములో పౌరుషంతో ఏం చేపిస్తున్నారు. ఇప్పుడు పాప సంబంధమైన విషయాల్లోనే యవనస్తుల్లో పౌరుషం కనపడుతుంది. ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నదా? చెప్పాలా? యవనస్తులకి ఆత్మ సంబంధమైన విషయాలలో ఎంత పౌరుషం ఉంది? ఎవడైనా నీ ముందు బూతులు మాట్లాడితే బూతులు మాట్లాడమాకరని గద్దిస్తారా? గద్దించే పౌరుషం ఉన్నదా? ఆలోచన. అంటే నీ ఎదుట చెడు అనేటువంటిది జరిగితే ఆ చెడుని ఖండించేటటువంటి పౌరుషం ఈనాడు ఎంతమంది యవనస్తులకు ఉంది? ఆలోచన చేయండి. మనం చదువుకున్న మొదటి బైబిల్ పాఠములో యోసేపు, అంటే ఒక యవనస్తుడైనటువంటి యోసేపు చరిత్ర మనం చూస్తూ ఉంటాం. అక్కడ యోసేపుకి యవన ప్రాయములో ఎంత రోషం ఉందో తెలుసా? తన అన్నలు చెడుతనం చేస్తూ ఉంటే ఏం చేసేవాడు? నాకెందుకులే అని చెప్పేసి సైలెంట్గా ఉండాల. చెప్తే అర్థం కాదు చాలామందికి. కొంతమందికి దైవజనుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అయ్యా ఇది మంచిది కాదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరకు నువ్వు వెళ్ళావు, రోగం వచ్చింది, ఆ రోగం విషయంలో అయ్యా నువ్వు ఇది చేయడం మంచిదిగా అని చెప్పడం తప్పేం కాదు కదా. అది డాక్టర్ అంటారా? డాక్టర్ నన్ను అది చేయొద్దంట, ఇది చేయొద్దంట, నువ్వేం డాక్టర్ అని అడుగుతారా? కానీ సేవకుని మాత్రం అడుగుతారు. ఏమని? అయ్యగారు వచ్చి ఏం చెప్తున్నాడు? అది చేయొద్దంటాడు, ఇది చేయొద్దంటాడు. ఎందుకు చెప్తున్నాడు? ఆత్మీయంగా ఎదగడానికి. డాక్టర్ ఏమో ఆరోగ్యంగా ఉండడానికి చెప్తాడు, సేవకుడేమో ఆత్మీయంగా ఉండడానికి చెప్తా ఉంటాడు. కాబట్టి అది చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే యోసేపు తను చెడు చెయ్యడు. ఆ చెడు చేసేటటువంటి అన్నల గురించి సైలెంట్గా ఉన్నాడా? సైలెంట్గా ఏం లేడు. ఏం చేశాడట? వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పాడట. ఏమని? ఇప్పుడు మనం చెప్తే, ఇప్పుడు అన్నలు తమ్ముడు చెప్తే వింటారా? వినరు. మరి ఎవరు చెప్తే వింటారు? ఈనాడు ఒక సేవకుడు చెప్తే వినే పరిస్థితి లేనప్పుడు ఏం చేయాలి? మరి చెప్పేటోళ్ళతోటే చెప్పియాలి. ఎవరితో చెప్పియాలండి? చెప్పేటోళ్ళతోటి చెప్పిస్తే వింటారు. కాబట్టి ఆలోచన చేయాలి. అందుకే తండ్రికి చెప్పాడు. తండ్రికి చెప్తే తండ్రి ఏం చేశాడట? వాళ్ళని అరిచేసరికి వీడు మా గురించి ఏం చెప్తున్నాడు అంటే, ఈనాడు చూడండి, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పుని ఇంకొకరికి తెలియజేసి అది తప్పు అవుతుంది, కానీ వీడు చేసింది తప్పు అని గ్రహించలేకపోతా ఉన్నాడు. ఈనాడు చాలామంది జీవితాలు, అంటే అన్నలు తాము చేసేది తప్పని గ్రహించట్లేదు, కానీ తప్పు చేసాడని చెప్పినటువంటి యోసేపు విషయంలో వారు పగబట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయినా కానీ యోసేపు ఎక్కడ కూడా తను చెడు విషయంలో అన్నలతో కలిసిన వాడు కాదండి. అందుకే ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో సంఘములో యవన బిడ్డలు అనేటువంటి వారు చెడు చేయకూడదు. ఒకవేళ చెడు చేసేటటువంటి వారు ఎవరైనా ఉంటే వాక్యం అదే చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చునే చోట కూర్చోవద్దు అంటున్నాడు. అంటే నీవు సంఘములో ఒక యవన బిడ్డగా నీకంటూ ఒక ప్రత్యేకత ఉన్నది. నువ్వెలా ఎవరితో సహవాసం చేయాలి, ఎవరి దగ్గర కూర్చోవాలి, ఎవరితో నీవు మాట్లాడాలన్నటువంటి విషయాలు అనేటువంటివి అంటే నీకు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. నీకెక్కడ ఈ మాటలు దొరకవు. అయ్యా నువ్వెవరితో మాట్లాడాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో సహవాసం చేయాలని ఎవరెక్కడ నీకు చెప్పేవాళ్ళు ఎక్కడ లేరండి. అందుకే పరిశుద్ధ గ్రంథము జీవితాన్ని సరిచేసి, ఒక మనిషి పరిశుద్ధముగా జీవించాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించి తెలియచేసేది పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నీకు మార్గం చూపేది కూడా ఈ పరిశుద్ధ గ్రంథమే. కాబట్టి యోసేపు జీవితములో తను బాల్యము నుంచి యవన ప్రాయానికి వచ్చిన తనలో పరిశుద్ధత అనేటువంటిది కోల్పోలేదండి. పరిశుద్ధత కోల్పోలేదు. తర్వాత ఆ యొక్క అన్నలు యోసేపు మీద కుట్ర చేసి యోసేపుని ఏం చేశారు? బానిసగా అమ్మేశారు. ఇప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నా మనమేం కోరుకుంటాం? దేవునిలో మనం భక్తిగా ఉంటే, విశ్వాసంతో ఉంటే అసలు మనకి ఏ కష్టాలు రాకుండా, బాధలు రాకుండా ఉండాలనేది మన ఆశ. కానీ ఎంత పరిశుద్ధంగా ఉంటే అంత శోధన యోసేపుకి ఎదురైంది.
ఇప్పుడు ఈ శోధన ఎదురైనటువంటి పరిస్థితుల్లో ఆ శోధన జయించడానికి ఆయుధం ఏంటిది? ఇప్పుడు శోధన ఎందుకు వచ్చింది? యోసేపుకు శోధన ఎందుకు వచ్చిందండి? పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నందుకు శోధన వచ్చింది. ఇప్పుడు ఆ శోధన జయించాలంటే ఇప్పుడు పరిశుద్ధతను పెంచుకోవాలా, తగ్గించుకోవాలా? ఏం చేయాలి? క్రైస్తవ జీవితంలో పాపము చేస్తే వచ్చే శోధన శిక్ష అది వేరు, అది పాపం ఒప్పుకుంటే పోతుంది. కానీ పరిశుద్ధత విషయంలో వాక్యం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము. అంటే ఒక నీతిమంతుడికి, ఒక పరిశుద్ధుడికి, ఒక విశ్వాసికి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ యొక్క పరిశుద్ధత నీవేం చేసుకోవాలట? విశ్వాసాన్ని పెంచుకుంటూ పోతేనే ఆ వచ్చే ప్రతి శోధన ఏమైపోద్ది? తొలగిపోతూ ఉంటుంది. అంటే క్రైస్తవుడు శోధన జయించడానికి, శ్రమలను జయించడానికి విశ్వాసాన్ని పెంచుకుంటే అదంతా ఏమైపోద్దట? మిగతావన్నీ కూడా తగ్గిపోతుంటాయి. అందుకోసమనే యోసేపు జీవితంలో ఎంత శోధన వస్తే అంత పరిశుద్ధంగా జీవించడం నేర్చుకున్నాడు. ఇప్పుడు శోధన వచ్చింది, బానిసగా అమ్మబడ్డాడు. అక్కడ నుంచి ఇంకొక బానిసల దగ్గర నుంచి ఇంకొకళ్ళు కొనుక్కుపోయారు. ఎవరు? పోతిఫర్ కొనుక్కుపోయాడు. కొనుక్కుపోయిన తర్వాత అక్కడ ఏమైంది? పరిశుద్ధంగానే జీవిస్తున్నాడు. అందుకే ఎక్కడికి వెళ్ళినా యోసేపు గురించి ఏం చెప్పబడదు? దేవుడు యోసేపుకి తోడై ఉన్నందున అని ఉంటుంది ఒక మాట. దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తోడై ఉంటే మనం ఏం చేయాలి మరి? చాలామంది ప్రార్థన, ప్రభువా నాకు తోడుగా ఉండయ్యా, నాతో కూడా ఉండయ్యా, నాతో కూడా నడువయ్య అంటారు. మరి దేవుడు నీతో నడిస్తే నువ్వేం చేయాలి? నీతో నడిచి యేసయ్యను సినిమాకి తీసుకుపోతావా? నీతో నడిచి యేసయ్యను మందు షాపు తీసుకెళ్తావా? నీతో నడిచి యేసయ్యను ఆ అపహాసకులు కూర్చుని చోట కూర్చోబెడతావా? అంటే నీ పక్కన యేసయ్య ఉన్నాడనేది నీ ప్రార్థన. మరి ఉన్నాడు, ఎక్కడ తీసుకుపోతున్నావు? ఇంతకీ ఆడి తీసుకుపోతున్నారు? ఆలోచన చేయండి. లేదు ప్రభా, నువ్వు ఇక్కడే ఉండి నేను అక్కడ పోయేస్తాను చెప్పేసి మళ్ళీ ఆయన యేసయ్యకి ఏమన్నా ఇక్కడే కూర్చోబెట్టి మీరు చేసే పనులు ఆయన చేసి వస్తున్నారా? అంటే యేసయ్య మీకు ఎప్పుడు తోడుగా ఉండాలి? ఎప్పుడు ఉండాలండి? జీవితాంతం దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఆ తోడుగా ఉన్నటువంటి యేసయ్యని కలిగిన నీవు జీవితాంతం ఎట్లా ఉండాలి? మరి నువ్వు ఎట్లా ఉండాలి? సంసోనికి దేవుని ఆత్మ తోడుగా ఉన్నప్పుడు బలవంతుడయ్యా. కానీ ఎప్పుడైతే సంసోను దేవుని ఆజ్ఞను మీరి తను నాజీరుగా ఉండాల్సినటువంటి ఆ వ్రతాన్ని ఎప్పుడైతే భంగం చేసుకున్నాడో అప్పుడు దేవుని ఆత్మ ఏం చేసిందట? సంసోన్ని ఎడబాసింది. దేవుని తోడు కోరుతున్నావంటే, దేవుని సహాయం కోరుతున్నావంటే ఆ కోరే నీవు పరిశుద్ధంగా జీవించాలి. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నీవు కోరుకుంటే దేవుడు నీతో ఎప్పుడు కూడా ఉంటాడు. ఇప్పుడు యోసేపుకు దేవుడు ఏమైనాడు? యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆ తోడై ఉన్నటువంటి దేవుని ఎదుట తను ఎలా జీవించాలనుకున్నాడట? అందుకే పోతిఫరు భార్య యోసేపుతో పాపము చెయ్యాలి అనుకున్నప్పుడు నా దేవునికి వ్యతిరేకముగా నేను ఈ పాపము అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు పాపము చేస్తే దేవుడు తోడు ఏమైపోద్ది? దూరం అయిపోతే ఇక బ్రతుకంతా ఏ బ్రతుకైతుంది? బానిస బ్రతుకే అవుతుంది. కాబట్టి ఇప్పుడు తను బానిసగా ఉన్నా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ బానిస అన్నటువంటి ఫీలింగ్ లేదట. ఇప్పుడు పోతిఫర్ ఇంట్లో బానిస, కానీ ఆ ఇంట్లో ఎట్లా ఉన్నాడట? బానిసగా ఉన్నాడా? ఆ ఇల్లంతటి మీద అధికారిగానే ఉన్నాడు. ఆలోచన చేయండి. అందుకే మనము దేవుని యొక్క అంటే వాక్యాన్ని బట్టి ఒక పాట పాడతాం. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట అవి ఎన్న తగినవి కావే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఉన్నటువంటి వారికి శ్రమలుగా అనిపించు. దేవునిలో ఉన్న యోసేపుకి యవన ప్రాయములో ఉన్నాడు,
తను పౌరుషం కలిగే ఉన్నాడు. ఏ విషయములో? పరిశుద్ధత విషయములో పౌరుషంగానే ఉన్నాడు తప్ప పాపము చెయ్యాలన్న ఆలోచన తన దరిదాపుల్లో కూడా లేదండి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను, నువ్వెంత పరిశుద్ధంగా ఉంటావో సాతాను అంతగా పాపము చేయడానికి ద్వారాలు తెరుస్తాడట. నువ్వేం కష్టపడిన అవసరం లేదు. ఇప్పుడు లోకస్తుడు వ్యభిచారం చేయడానికి కష్టపడాలి, కానీ పరిశుద్ధంగా ఉన్నవాడు కష్టపడాల్సిన అవసరం లేదు. ఆడే తెరుస్తాడనమాట. ద్వారాలు తెరిచేసి ఇక చేయిపో అంటాడు. ఒక పరిశుద్ధంగా ఉన్నటువంటి నీకు తాగడానికి చాలా ఆఫర్లు ఇస్తాడు. పరిశుద్ధంగా ఉన్నటువంటి నీకు పాపము విషయములో అనేకమైనటువంటి ఆఫర్స్ సైతాన్ని ఇస్తూ ఉంటాడు. అందుకే మీరు బైబిల్ గ్రంథములో మీరు గమనించినట్టయితే వాకిట పాపము ఏం చేస్తాట? పొంచి ఉంటుందట. ఎప్పుడు నువ్వు సత్క్రియ చేస్తే, అంటే ఎప్పుడు కూడా సాతాను వాకిటిలోనే పొంచి ఉంటాడట. పాపము ఎవరు ఎదుట? దేవుని బిడల ఎదుట వాడు ఎప్పుడు పొంచి ఉంటాడు. ఎప్పుడు అవకాశం ఎప్పుడు వాకిట్లో ఉంటే తలుపు తెరిస్తే ఏం చేస్తుంది? వెంటనే యేసయ్య కూడా అదంటాడు, హృదయం అనే తలుపు యొద్ద నిన్ను తడుతున్నా. అంటే నీవు తలుపు తీసేటటువంటి క్రమములో గమనించాలి. ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా జీవించాలనుకుంటే ప్రభు రావడానికి సిద్ధంగానే ఉంటాడు. పాపం చేయాలన్నా సాతాను కూడా సిద్ధంగానే ఉంటాడు. ఆలోచన చేయండి. ఆ పోతిఫరు భార్య ప్రతిరోజు అదే పని అట. ఏ పని? ఒక్కటే ఆలోచనతో ఉంటుంది. ఎప్పుడు యోసేపుతో పాపము చెయ్యాలా, ఎప్పుడు యోసేపుతో పాపము చేయాలన్నటువంటి ఆలోచనతోటే ఉంది. ఒక రోజున మళ్ళీ ఏం జరిగిందట? ఎవరు ఇంట్లో లేరండి. ఎవరు ఇంట్లో లేరు. వాస్తవంగా ఎవరు ఇంట్లో లేనప్పుడు అదే పాప బ్రతుకులు బ్రతికేవాడికి ఎట్లా ఉంటుంది ఆలోచన? ఎవరు ఇంట్లో లేరు, మంచి అవకాశం అనుకుంటాడు. కానీ యోసేపుకి ఆ ఆలోచన లేదు. కానీ ఎవరికి ఉందట ఆలోచన? సాతానికి, అంటే ఆ పోతిఫరు భార్యకి ఉన్నది ఆలోచన. గమనించాలి. ఎందుకంటే ఈనాడు దేవుని బిడలుగా మనము ఆలోచన చేయవలసింది ఏంటిదంటే, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అది నీలో రోషం ఉంటేనే ఏం చేస్తారండి? నీలో రోషం ఉంటేనే సాతాను కానీ సాతాను సంబంధులు కానీ పాపము విషయములో నిన్ను ప్రేరేపించే ఛాన్సు ఉండదు. వాళ్ళకి రోషము లేదనుకోండి, రోషము లేకపోతే ఏమైపోతుంది? ఆ అవకాశం దొరికిందిలే అని చెప్పేసి, ఒక్కసారికి ఏం కాదులే అని చెప్పేసి నీవు రకరకాలైనటువంటి పాపపు ఆలోచనలతోటి ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ యోసేపు గమనించిన, దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు నేను ఈ పాపము చెయ్యకూడదు. కాబట్టి ఆ పాపము నుంచి వాక్యం చెప్తుంది, యవనస్తులారా మీ యొక్క అది ఎక్కడి నుంచి పారిపోమంటాడట? ఎక్కడి నుంచి పారిపోమని చెప్తుంది వాక్యం. ఆ యవనస్తులట ఆ యవన కాలములో కలిగేటటువంటి ఏచ్ఛల నుంచి ఏం చేయాలట? పారిపోల. యవనుడాని యవనేచ్ఛల నుంచి పారిపోం. ఎందుకంటే యవన కాలం నుంచే జీవితము పాడు చేసుకోవాలా, బాగు చేసుకోవాలన్నటువంటి ఆలోచన ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమైనటువంటి ఆలోచన. అందుకే యవనులు తప్పక తొట్టిల్లుతారు. అంటే నీవు దేవునిలో లేకపోతే సాతాను ఏదో ఒక పాపపు బంధకాన్ని వేసేస్తాడు నీకు. ఇక వేసిన తర్వాత ఆ యవన కాలములో నువ్వు ఏ బంధానికైతే కట్టబడతావో ఇక నువ్వు బయటికి రావడం అనేటువంటిది జరగదు. కాబట్టి ఒకవేళ బయటికి రావాలి అంటే వాక్యం అదే చెప్తుంది, యవనులు దేని చేత తమ నడతను సరిగా చూసుకుందంటే చక్కపరుచుకుంటారు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడాన్ని బట్టి. ఈనాడు యవన ప్రాయములో బాధాకరం ఏంటిదంటే, సంఘాల్లో యవన బిడ్డలు చాలామంది ఉంటారు. ఆ యవన బిడ్డలు ఏనాడైనా వాక్యాన్ని సరిగా చూసే పరిస్థితి ఉన్నదా? సరిచేసేది ఒక దేవుని వాక్యము మాత్రమని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు ఆ సరిచేయబడేటటువంటి ఆ వాక్యాన్ని ఎంతమంది యవన బిడ్డలు చదువుతున్నారు, ఎంతమంది యవన బిడ్డలు ఆలోచన చేస్తున్నారు? అందుకోసమనే పిల్లల విషయానికి వచ్చేసరికి దేవుడు అంటాడు, బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పండి. నీవు చిన్నప్పటి నుంచి వానికి వాక్యాన్ని పొందడానికి లేకపోతే ప్రార్థన జీవితానికి అలవాటు చేస్తేనే వాడు పెద్దవాడైన తర్వాత యవన ప్రాయంలోనికి వచ్చిన తర్వాత కొంచెం మాట వింటాడండి. నీవు ఈ చిన్నప్పుడు వాడిని పట్టించుకోకుండా ఒకేసారి యవన కాలానికి వచ్చిన తర్వాత బైబిల్ చదవాలంటే చదువుతాడు? చదవడు. ఎందుకని చదవడు? యవన ప్రాయములో సాతాను వానికి అనేకమైనటువంటి, నాడు మనం చూస్తున్నాం, పిల్లలు తల్లిదండ్రులతో గడిపే సమయం కంటే ఫ్రెండ్స్తో గడిపే సమయమే ఎక్కువ. ఎందుకంటే వాడు స్కూల్కి పోయిన కాడ నుంచి ఎవడు ఉంటాడు? ఫ్రెండ్సే ఉంటారు. కాలేజీకి పోయిన కాడ నుంచి ఎవరు ఉంటారు?
ఫ్రెండ్సే ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి చెడిపోయాడంటే దానికి కారణం ఏమని చెప్తున్నారు? ఫ్రెండ్స్ అని చెప్తా ఉన్నారు. మరి ఈ ఫ్రెండ్షిప్ విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి లేకపోతే నువ్వు ఎట్లా చెడిపోతావు? అందుకే వాక్యం చెప్తుంది, మనకి పాటలు పాడుకుంటాం, చిరకాల స్నేహితుడని పాట పాడతాం. ఎవరు చిరకాల స్నేహితుడు? చిరకాల స్నేహం అది నా యేసు స్నేహం. అంటే చిరకాల స్నేహితుని వదిలిపెడుతున్నాం, తాత్కాలిక ఎవరిని పట్టుకుంటున్నారు? ఇప్పుడు తాత్కాలిక స్నేహితులను పట్టుకుంటున్నాడు. ఎవరైనా చెప్పగలుగుతారండి నా స్నేహితుడు నమ్మదగిన వాడని? మీరు ఇంతవరకు చాలామంది స్నేహాలు చేశారు, చెప్తారా? చాలా ఏజ్ ఎక్కువైన వాళ్ళు కూడా, అంటే ఎప్పటి నుంచో ఎంతోమంది స్నేహితులు మారారు. ఒకరిని ప్రాణ స్నేహితుడు అంటే వాడు ఏదో మోసం చేస్తాడు, వాడిని వదిలిపెడతారు. ఇంకొకరిని అనుకుంటారు. ఎవరైనా ఉన్నారా నమ్మదగిన స్నేహితులు? ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయండి. ఈ లోకములో జీవితాలను బాగు చేసే స్నేహం అంటూ ఒక యేసయ్య స్నేహమే. ఇక అంతకు మించి నువ్వు ఎవరి స్నేహాన్ని చేసినా ఎటువైపు నడిపిస్తున్నారు వాళ్ళు? ఎటువైపు? ఈ లోక స్నేహము ఖచ్చితంగా నిన్ను పాపం వైపే నడిపిస్తుంది, అవిధేయత వైపే నడిపిస్తుంది. నీ స్నేహము అనేటువంటిది ఖచ్చితంగా, అందుకోసమనే జ్ఞానుల సహవాసం చేయవాడట జ్ఞానవంతుడు అవుతాడు, తుంటర్ల సహవాసం చేయవాడు ఏమైపోతాడట? చెడిపోతాడట. స్నేహము గురించి సామెతల గ్రంథం చదవండి, చాలా విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యోసేపు తన యవన ప్రాయములో పరిశుద్ధతను కాపాడుకుంటే, పరిశుద్ధతను కాపాడుకునే కొద్ది ఏమవుతున్నాయి? శోధనలు ఎక్కువైపోతున్నాయి. పోతిఫర్ ఇంట్లో పరిశుద్ధతను కాపాడుకుంటే, ఆ పరిశుద్ధత కాపాడుకున్నందుకు ఏమైపోయింది? పోయి జైల్లో పడాల్సి వచ్చింది. ఆలోచన చేయండి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడము ఈనాడు ఒక సవాల్తో కూడినటువంటిదే పరిశుద్ధమైనటువంటి జీవితం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములు నిన్ను పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానని ఎంకరేజ్ చేసే వాళ్ళు తక్కువైపోయి ఏం చేశారు? వాస్తవంగా నా పరిచయంలో నన్ను ఎంకరేజ్ చేసేటోళ్ళ కంటే డిస్కరేజ్ చేసేటోళ్ళే ఎక్కువే. ఎందుకు అయ్యగారు మీకు ప్రతి రావడం? ఎందుకు అయ్యగారు? పక్కనే ఒక ముసలిది ఉంటుంది మాకు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అయ్యగారి పని అయ్యగారు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటాం. ఏంటంటే మందమ్మట, మా పని మేము చేస్తాం. మా పనిలో ఆయన పనికి ఆయనకేంటి సంబంధం? ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే గమనించాలండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే జీవితాలు బాగుపడతాయా? అంటే నువ్వు పుట్టుకతోటి దాంతో పుట్టావా? నీ పని మధ్యలో నేర్చుకుందే కదా. ఏది అంటే పాప పనులన్నీ మధ్యలోనే నేర్చుకున్నావు. ఇప్పుడు పాప పనులన్నీ మధ్యలో వస్తే వాటిని కదిలేదు. ఇక మా జీవితం మా బ్రతుకు మేము బ్రతుకుతామని చెప్పేసి అనుకుంటున్నారే తప్ప, అంటే ఒకవేళ నువ్వు పుట్టుకతోటి అట్లా పుట్టావనుకో, ఓకే, వాడు పుట్టుకతో పుట్టారా. ఇప్పుడు పుట్టుకతో కొంతమందికి గుడ్డోలుగా కుంటోలుగా వాడిని ఎవరైనా కదిలిస్తారా? మధ్యలో ఏమన్నా అయితే ఖచ్చితంగా ఏం చేస్తాడు? వాడిని బాగు చేయాలనుకుంటారా లేదా? ఇప్పుడు మధ్యలో నీకు కాలు ఇరిగింది, కుంటోడు అయిపోయావు, ఇన్ని వదిలేస్తారా? అదే పుట్టుకతో నువ్వు కుంటువాడవైతే ఎవరు పట్టించుకోరు. అందుకే ఆలోచన చేయండి. నువ్వు మధ్యలో చెడిపోయావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఎవరినైనా నీవు సంపాదించుకో. ఉన్నారా సలహాలు ఇచ్చేటోళ్ళు? మీకు మాట్లాడుతున్నారు, ఒక నోటి నుంచి బూతు మాట వచ్చింది, గద్దించేటోళ్ళు ఉన్నారండి? ఎవరు లేరా? అంటే మీకున్న స్నేహితులందరూ ఎవరు? యెషయా చెప్పినట్టుగా అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నివసిస్తున్నట్టేనా? మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? నశించిపోవటమే. ఏమైపోతుంది? నెక్స్ట్ నశించిపోవటమే. ఆలోచన చేయండి. ఈనాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నిన్ను ప్రేరేపించేవారు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు. వాళ్ళ కాలేజీకి నేను ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకు కొన్ని మాటలు చెప్పేసి, మీ తల్లిదండ్రులతో కష్టపడి ఎన్నో ఫీజులు కట్టి చేస్తూ ఉన్నారు, స్కూల్ నుంచి కాలేజీకి వచ్చారు, ఎంజాయ్ అని చెప్పేసి జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పి వాళ్ళు కొన్ని మాటలు చెప్పేది. చెప్తూ ప్రైజ్ కూడా చెప్పేది అనమాట. మా బాబు ఆ కాలేజీలో ఉన్నంతసేపు వాడు బూతులు అన్న మాట వస్తుందని ఇంకా ఏమన్నా వాడు చెప్పాడు. చిన్నప్పుడు ఏమనేటోడు అంటే, డాడీ వాళ్ళు బూతులు మాట్లాడారని చెప్పేటోడు. ఏమన్నారంటే, అమ్మో నేను చెప్పను అంటాడు. అంటే ఆ మాట కూడా వాడు చెప్పడానికి ఇష్టపడు. అట్లనే స్నేహితులు కూడా ఎవరైనా అంటే వాళ్ళని ఊకే గద్దిస్తూ ఉండేవాళ్ళు. గద్దించలోనే వాడు చెప్పినటువంటి విషయం ఏంటంటే,
ఆ డాడీ వాళ్ళు ఎవరైనా మాట్లాడాలంటే నేను వస్తాయి ప్రైజ్ వస్తున్నాడు మాట్లాడొద్దురా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు డాడీ అని చెప్పేసి ఒక మంచి సాక్ష్యాన్ని వాడు సంపాదించుకోవడం జరిగింది. అంటే దేవుని గురించి మాటలు చెప్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నీవు గద్దిస్తే జాగ్రత్తగా ఉంటావు, గద్దించకపోతే వాళ్ళలాగా తయారైపోతావు. అందుకే నేను చెప్తున్నాను, నువ్వెక్కడ ఉన్నా సరే నిన్ను సరిచేసేటటువంటి స్నేహితులు నీకుంటే నీ జీవితం బాగుపడుతుంది. అంతే తప్ప ఇక నిన్నే లోకం వైపు పాపం వైపు నడిపించే వారితో స్నేహం చేస్తే చివరికి నీ అంత భ్రష్టుడు, చర్చికి వచ్చేవారు పాపము చేస్తే వాళ్ళకంటే భ్రష్టత్వంలో ఇంకొకరు ఉండరండి. అందుకంటాడు ఒకడు ఒకసారి వెలిగించబడిన తర్వాత పరలోక సంబంధమైనటువంటి ఆ వరముల రుచి చూచిన తర్వాత భక్తి జీవితంలో ఉన్నటువంటి రుచి చూచిన తర్వాత వారు బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే వాడిని నూతన పరచడము కష్టం అన్నమాట. ఒక అన్యుడు తాగుబోతే అయితే వాడిని మారచ్చు, కానీ గుడికొచ్చేటోడు తాగుబోతే అయితే వాడిని మార్చడం అసలు కుదరదు. ఒక లోకస్తుడు దేవునిలోనికి తీసుకురావడం కష్టమండి. కానీ దేవునిలో కొంతకాలం భక్తి జీవితంలో ఉండి లోకంలో పడిపోతాడు చూడండి, వాడికి ఏం చెప్పలేం. వాడిని అడిగితే ఏమంటాడు, నాకు అన్నీ తెలుసు. అన్యుని అడిగితే ఏమంటాడు, వాడికి ఏం తెలియదు అంటాడు. నాకేం తెలియదయ్యా చెప్పండి అంటాడు. కానీ వీడిని అడిగితే ఏమంటాడు, నాకు అన్నీ తెలుసు అంటాడు. నేను ఎప్పటి నుంచో ఉండంటాడు. మా నాన్న అంటాడు, అయ్యగారు అంటాడు, వాళ్ళంటాడు, వీళ్ళంటాడు, కానీ జీవితాన్ని మాత్రం మార్చుకోడు. అందుకే నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, యవన ప్రాయములో నీవెంత పరిశుద్ధంగా జీవిస్తావో అంత శోధన నీకు వచ్చిన వాటన్నిటినీ జయించడానికి దేవుడు శక్తినిస్తాడు. కాబట్టి యోసేపు యొక్క జీవితంలో కేవలము తన పరిశుద్ధతను బట్టే ప్రభువు యోసేపుని ఏం చేస్తూ వచ్చాడట, గొప్ప చేస్తూ వచ్చాడు. అందుకే ఈ సమయంలో యవన బిడ్డలని తలంచే మీ అందరికీ నేను ప్రభు పేట ఒకటి తెలియజేస్తున్నాను. నీ ఇంటిలో కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, నీవెంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తారో సమాజంలో మీకు అంత విలువ ఉంటుంది. నువ్వేం చేయని అవసరం లేదు, ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించు. లోకములో ఇంటిలో నీకు ఒక గొప్ప సాక్ష్యం ఉంటుంది. అంటే అర్థవంతమైన జీవితం అనేటువంటిది పలానా వ్యక్తి, పలానా ఇంట్లో పలానా వ్యక్తి, పలానా యవన బిడ్డ పేరు పెట్టి అన్నారనుకోండి, వాడా అని చెప్పేసి అంటే, ఒకవేళ నీ యొక్క ప్రవర్తన మంచిదైతే అబ్బాయి మంచివాడు. దేన్ని బట్టి అంటారు మంచివాడని? నువ్వు చేసే పనులను బట్టి కాదు, నీ ప్రవర్తన బట్టి అంటారు. దేన్ని బట్టి వస్తుంది మంచి పేరు? ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, అయినా భయంకరమైన పాపపు జీవితంలో జీవిస్తారు. మంచి పేరు వస్తుందా వాళ్ళకి? రాదండి, మంచి పేరు రాదు. ఈనాడు దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. మంచి పేరు రావాలంటే దేవుడు ఒక మాట అంటాడు. సామెతల గ్రంథం 3 ఒక మాట ఏముంటుందంటే, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీకము, వాటిని నీ కంఠభూషణములుగా ధరించుకొనుము అని చెప్పేసి అంట. అప్పుడు నీవు మనుషుల దృష్ట్యందును దేవుని దృష్ట్యందు మంచివాడవని అనిపించుకొందు అని ఒక మాట ఉంటుంది. ఈనాడు మంచివాడు అనిపించుకునేటటువంటి ప్రయత్నాలు ఏ యవన బిడ్డను చేస్తున్నారా చెప్పండి? యవన బిడ్డలు, నా ఇంటిలో నా తల్లిదండ్రి నన్ను మంచివాడు అనాలి, నా ఊరిలో మంచివాడు అనాలి, నా సంఘంలో కూడా మంచివారు అని చెప్పాలన్నటువంటి ఒక గురి కలిగిన జీవితాన్ని, అర్థవంతమైన జీవితం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? ఎవరు చేయట్లేదండి. కానీ ఏ పేరు కోసం? ఈనాడు పలానా వ్యక్తి అని చెప్పేసి అంటే కొంతమందికి అలా బిరుదు సార్థకం అయిపోతుంది. వాళ్ళ బ్రతుకు అర్థం ఏంటంటే, అబ్బో వాడా అంటే ఇక వాళ్ళు లేనివేమీ లేవు, అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ పేరు చెప్తేనే ఏమైపోతున్నారు? పేరు చెప్తేనే భయపడిపోయేటటువంటి పరిస్థితి. దావీదు పేరు చెప్తేనట సౌలుకి భయమయ్యేదట. దేన్ని బట్టో తెలుసా? దావీదులోని పరిశుద్ధతను బట్టి, దావీదులో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి. జమలాపురంలో అందరూ మనము ఏది చెప్పినా అయ్యగారు వినడు. వాళ్ళ బాధ ఏంటంటే, అయ్యగారు ఇన్ని చెప్పినా మనం వింటున్నాం, మనం ఒక్కటి చెప్పినా కానీ అయ్యగారు వింటాలేదని తెగ ఫీల్ అయిపోతారన్న, తెగ బాధపడిపోతారు. నేనన్నా, అయ్యా నేను అన్ని చెప్పినా వాక్యరీతిగానే చెప్తున్నా, మీరు కూడా చెప్పండి ఏమనుంటే, మీరు కూడా వాక్యరీతిగా. అంటే సైతాను గురేందో తెలుసా? అన్నీ మంచి చేయించినా ఒక దాంట్లో చెడు చేస్తే ఇంక అదంతా పోతుంది. కాబట్టి దానికోసం వాళ్ళ ప్రయాసంది. ఇన్ని చెప్పినా వాళ్ళు ఇక అయ్యగారు మీరు ఇన్ని చెప్పినా మేము విన్నాం, మాది ఒకటైనా వినాలని చెప్పేసి అంటే, అయ్యా చెప్పండి, ఒకటే కాదు 10 వింటాను, మంచిగా ఉంటాయి చెప్పండి అని చెప్పేసి అంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే మళ్ళీ వాక్యానికి వ్యతిరేకమే చెప్తారు. ఎట్లా అంగీకరించేది? మరి అంగీకరించగలుగుతామా? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, సంఘములో యవన బిడ్డలకు చాలా పాత్ర ఉన్నది.
దయచేసి యవన బిడ్డలు ఉన్నటువంటి వారు మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు ముందుగా సంతోషించాలి. అలానే యవన ప్రాయంలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, యవన ప్రాయంలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. నిజంగా ఎంతమంది యవన బిడ్డలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత భర్తను బట్టి భార్యను బట్టి సంతోషిస్తూ ఉన్నారు. ఆలోచించ. నువ్వు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మముతో పెళ్ళిళ్ళు చేసుకున్న పెళ్ళైన తర్వాత కూడా అవి ఎక్కువైతే తప్ప తక్కువేం కాదు. చాలామంది అంటారు తాగే అలవాటు ఉన్నవాడిని కొడుక్కి పెళ్లి చేసి వీడు ఒక దారికి వస్తాడే పెళ్ళి అయితే వస్తాడా, ఇంకెక్కువైతుంది. ఇంకా ఎక్కువైతే తప్ప తక్కువ కాదు. ఇంకా అట్లా జీవితాలు ఏమైపోతుంటాయి, పాడైపోతున్నటువంటి పరిస్థితి. ఈనాడు దుష్ట సాంగత్యాలు చేస్తున్నారు, చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, డ్రగ్స్కి ఎక్కువగా బానిసైపోయేది ఫ్రెండ్సే. ఈనాడు పబ్బులని, క్లబ్బులని ఇవన్నీ తిరిగేది ఎవరండి? ముసలోళ్ళు పోతారా, పిల్లలు పోతారా, ఎవరు పోతున్నారు? సిటీ కల్చర్లోకి వెళ్తే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. యవ్వన ప్రాయమంతా కూడా సాతాను ఏం చేస్తూ ఉన్నాడు? ఒక యవనస్తుడు పాపమునికి బానిసైన తర్వాత వానిని మళ్ళా ప్రభువులోకి తీసుకురావాలంటే అది చాలా కష్టమైపోతుంది, చాలా కష్టమైపోతా ఉంది. ఆ టైములో ఈనాడు మనం చూస్తున్నాం ఎక్కువగా మరణాలు అనేటువంటివి, అకస్మాత్తుగా మరణాలు ఈనాడు యవనస్తులకి ఎక్కువైతున్నాయి. నాడు పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు, డ్రగ్స్కు సేవించి మద్యానికి బానిసలైపోయి, చెడు స్నేహాలకు, చెడు తిరుగులకు బానిసలైపోయి జీవితాలన్నిటిని పాడు చేసుకొని కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో ఈనాడు సంతోషం లేకుండా చెప్పగలుగుతారు. ఈనాడు యవన ప్రాయములో ఉన్నటువంటి బిడ్డలను బట్టి ఎంతమంది కుటుంబాలు, ఎంతమంది తల్లిదండ్రులు ఈనాడు కుటుంబాల్లో సంతోషంగా ఉన్నారు. ఏ ఇంటిలో యవన బిడ్డున్నా ఆ యవన బిడ్డను బట్టి అమ్మ ఎలా ఉంది పరిస్థితి అంటే ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? చెప్పాలా? మంచి చెప్పే పరిస్థితి ఉన్నదా? కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న యవన బిడ్డలు ఇప్పుడు చర్చికి రాకపోయినా వాళ్ళు వింటూ ఉంటారు. ఎక్కడ వింటూ ఉంటారు? ఎందుకంటే ఇది నాకు చాలా అనుభవం. మా జమలాపురంలో చర్చికి రారు కానీ వింటారు అన్నమాట. వినేం చేస్తాడు, అయ్యగారు ఇది ఏం చెప్పాడు, అయ్యగారులు ఎత్తి ఇదే చెప్తున్నాడు, అయ్యగారులు ఎత్తి ఇదే చెప్తున్నాడు. ఇప్పుడు చర్చికి రానోడు గురించి రామని చెప్తే తప్ప, వాడు రాడు, చెప్తే ఇదే చెప్తున్నాడని చెప్పాడు. అందుకోసమని నేను చెప్తున్నాను, యవన బిడ్డలారా, మిమ్మలను బట్టి మీ కుటుంబంలో సంతోషం ఉండాలి. దేవుడు అంటాడు విభేదాలు అనేటువంటివి వస్తే అది ఎవరి ద్వారా వస్తే వారికి శ్రమ. ఈనాడు యవన ప్రాయములు ఉన్నటువంటి బిడ్డలు తమ జీవితాలను బట్టి కుటుంబాలను పాడు చేస్తున్నారు, సంఘాన్ని పాడు చేస్తున్నారు, సమాజాన్ని పాడు చేస్తున్నారు. ఇక భవిష్యత్ తరం ఎట్లా ఉంటుంది? ఇంకా అంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు నీలో భయభక్తులు లేవు, నీ పిల్లలకు నేర్పుతావా? వాళ్ళు కూడా ఏమైపోతారు? పిల్లలకు నేర్పితేనే నేర్చుకోవడం కష్టమైపోతున్న ఈ దినాల్లో నేర్పకపోతే ఇంకా అది చెప్పేది కానే కాదు. కాబట్టి దయచేసి గమనించండి. ఇంకా యేసుక్రీస్తు వారు తన యవన ప్రాయములోనే తన రక్తాన్ని ఏం చేశాడట? సమస్త మానవాళి కొరకు ఆయన చిందించడం జరిగింది. రక్షణ అంటే యవన ప్రాయములో రక్షణ కోసం ఆయన చేసిన త్యాగం చాలా గొప్పదండి. అలానే నతానేలు గురించి ఒక మాట ఏముంటుందో తెలుసా? ఇతడు ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ దోషము, ఏ కపటము లేదు. అంటే దేవుడు చూసినప్పుడు ఒక యవనస్తుని నతానేలుతో అంటున్నాడు, ఇతనిలో ఏ కపటము, ఏ దోషము లేదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు ప్రతి యవన బిడ్డ అలా జీవించగలిగితే పెళ్ళిళ్ళు ఎందుకు కావండి? ఈనాడు యవనస్తులు పిల్లలు దొరకాలంటే ఏమైపోతుంది పరిస్థితి? ఏమైపోతుంది? మా ఊళ్ళోకి ఆయన బట్టతలంతా పోయి నేను ఆయనకు పెళ్ళి అయింది అనుకుంటాను, తీరా పెళ్ళి కాలేదంటున్నాడు. మరి ఈయన చేసే పనులు ఏంటిదా అంటే మొత్తం ఎక్కడ సిట్టింగ్ అయినా ఈయనే ఉంటాడు, మనోడే ఉంటాడు. ఇక అలాంటి వాడికి అసలే నీకు ఏజ్ బాగాలేకపోతుంది. ఇప్పుడు మంచి ప్రవర్తన ఉంటే నీకు పిల్లని ఎత్తుక్కుంటూ వచ్చి పలానా అబ్బాయి అని. ఇప్పుడు పిల్లనిచ్చేటోడు ఎంక్వైరీ చేయకుండా ఉంటాడంటవా? ఖచ్చితంగా ఉంటాడు. కానీ నాడు గమనించండి, లోకం ఏం చేస్తుందో తెలుసా? లోకము 100 అబద్ధాలు ఆడైనా మావాడు మంచోడండి, వాడికి తాగుడు లేదండి, చుట్ట తాగుతాడా, బీడీ తాగుతాడా, లేదండి అని చెప్పేసి ఏం చేస్తాడు? అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తాడు. పెళ్ళైన రోజు నుంచి అవన్నీ నిజాలన్నీ బయటకు వచ్చేసరికి అబ్బా మోసపోయాం. ఇక ఎక్కడికి స్టార్ట్ అవుతుంది? పిల్లని ఎవడో చూపాడు, మంచోడు అనుకుంటే ఇలాంటి చూపిస్తాడా, అలాంటి చూపిస్తారా, వాళ్ళ అమ్మాయికి అయితే ఇట్లనే చేస్తారా, అట్లనే చేస్తారా, గొడవలు మళ్ళీ. అందుకే నేను చెప్తాను, ఎందుకు ఈ బాధలు? అదే నువ్వు మంచి ప్రవర్తన, మంచి క్యారెక్టర్ కలిగి ఉంటే ఏం చేస్తారు? మంచి ప్రవర్తన, క్యారెక్టరు, యవన ప్రాయంలో కష్టపడి నువ్వు పని చేసినా నీకు ఒక గుర్తింపు ఉంటుంది. ఉద్యోగం చేసినా గుర్తింపు, ఏది చేసినా నువ్వు ప్రవర్తన మంచిగా ఉంచుకుంటుంటే వాడేందండి కష్టపడి భార్యని సాదుకుంటాడు. కాబట్టి ఏం చేయొచ్చు? ఇచ్చేయచ్చు, పిల్లని ఇవ్వచ్చు అని చెప్తారు. ఎప్పుడు? ఏ చెడు అలవాట్లు లేకుండా నువ్వు కూలి పని చేసినా నీకు ఒక మంచి సాక్ష్యమే ఉంటుంది. అలానే ఈ సమయంలో యవన బిడ్డలందరూ కూడా గమనించండి, ఏజు బారైపోయి జీవితాలు సరిగా లేక పిల్లలు పెళ్ళిళ్ళకి దొరకరు ఇక.
ఇక తర్వాత ఇంకేదో సెకండ్ హ్యాండ్లో పెట్టుకోవాలి. కాబట్టి ఆలోచన చేయండి, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు యవ్వనాన్ని దయచేసి దేవునికి ఇవ్వండి. దేవునిలో బలంగా మీ జీవితాలు కొనసాగించండి. వాక్యాన్ని చదవండి. వాక్యమే మీ జీవితాలను సరి చేస్తూ ఉంది. నేను యవ్వన ప్రాయంలోనే సేవకు వచ్చాను, పెళ్ళి కాకముందు సేవకు వచ్చాను కాబట్టి ఆ రోషం ఇంకా అప్పటి నుంచి, అంటే దేవుని కొరకు నిలబడ్డాను కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి, బలవంతుని చేతిలో బాణముగానే రోషము కలిగిన వానిగానే దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ నడిపింపు అనేటువంటిది యవన ప్రాయములో దేవునికి సమర్పించుకున్నాం కాబట్టి అది అలానే ఉండిపోయింది. లేకపోతే అదే యవన ప్రాయంలో దేవునికి సమర్పించుకోకుండా ఏదో చెడు వ్యసనాల వైపు వెళ్ళామనుకోండి, ఇక దేవుని నమ్మడానికి ఎన్ని సంవత్సరాలు పట్టేది? చాలా పట్టేది. ఇంకా పరిశుద్ధంగా రోషం అంటే ఇంకా అది ఇంకా చాలా సంవత్సరాలు పడుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి యవనస్తులుగా మీ కుటుంబాల్లో తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించండి. దేవునికి మహిమ కలిగే జీవితాలు జీవించాలని ప్రభుపేట తెలియజేస్తున్న దేవుడి ఈ మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్.